దేవుడా మేము వెళ్ళకపోయినా పర్లేదు, మా బావగారు మాత్రం ఎదగకూడదు స్వామి. ఇదే మా ఆయన వాళ్ళ అన్న. ఏం బతికాని ఇది? ఎప్పుడు చూడు మా అన్న వాళ్ళ జీవితం మీద పడి ఆడుస్తుంటావో. ఆ మాట అన్న సిగ్గులేదా మీకు? మీ నాయన నీకెంత ఇచ్చాడు, మీ అన్నకే ఎంత ఇచ్చాడు. కానీ ఈ రోజు నువ్వు అప్పులు అడగంటే జీవితం గడపలేవు. కానీ మీ అన్న లెక్కలేనంత సంపాదించేశాడు. నీ పిల్లకాయలు ఈ రోజుకి ఉద్యోగాలు లేక హైదరాబాద్ లో మగ్గుతున్నారు. కానీ ఆయన పిల్లకాయలేమో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. అదంతా ఎలా అయింది అనుకుంటున్నావు? చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలోనే నేను మోసం చేస్తూనే వచ్చారు. ఇంకా చెప్పాలంటే మన ఫ్యామిలీ మీద చేతబడి కూడా చేస్తుంటాం వాళ్ళు. నువ్వు చెప్తుంటే నాకు కూడా నిజమే అనిపిస్తుంది. సొంత తమ్ముడిని మోసం చేసేది రోజు ఇంకా రాలేదులేరా. మీరు నాలా ఎదగాలని నేను మొదటి నుంచి ఎన్నో సలహాలు ఇచ్చాను మీకు, కానీ ఏ రోజు నా మాట వినింది లేదు. మీరు ఏం చెప్పారు? మనం ఎంత కష్టపడి పని చేస్తున్నా ఏదో ఒక ఇబ్బందులు వస్తున్నాయంటే దానికి అర్థం ఏంటి? మన జాతకంలో కూడా ఏదో ఒక లోపాలు ఉంటానే కదా. మొదట్లో నేను కూడా మీకన్నా ఎక్కువ కష్టాలే పడ్డానయ్యా. ఇంట్లో ఆర్థిక సమస్యలు, ఏ వ్యాపారం పెట్టినా నష్టాలు, ఆరోగ్య సమస్యలు, ఇలా సతమతం అవుతున్న టైంలో మహానుభావుడు గురువు గారు నరసింహరాజు గారు గురించి తెలిసింది. ఆయన దగ్గర ఒక్కసారి జాతకం చూపించామయ్యా. మా సమస్యలు తగ్గట్లే తమలపాకులు